మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. పెనుగొండలో జరిగిన ఘటన బాధాకరమని, దురదృష్టకరమని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనను మతాలకు, కులాలకు ఆపాదించొద్దని, అందరూ సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని ఆమె కోరారు. ఈ మేరకు ఆదివారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం పెనుగొండలో జరిగిన ఘటనపై మంత్రి స్పందించారు. పెనుగొండ ఘటన బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా చివరికి తమ పార్టీ నేతలైనా ఉపేక్షించేది లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. నాకు పెనుగొండ పట్టణం చాలా ప్రత్యేకమని, పెనుగొండ పట్టణంలో అన్ని మతాలు, వర్గాలు, కులాలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారన్నారు. ఉరుసు పండుగైనా, వినాయక చవితి అయినా ఒకే కుటుంబం మాదిరిగా అందరము కలిసి చేసుకుంటున్నామని మంత్రి గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకరిద్దరి మధ్య జరిగే ఘటనలను మతాలకు, కులాలకు ఆపాదించొద్దని మంత్రి సవిత కోరారు. అందరూ సంయమనం పాటించాలని, ఘటనపై పోలీసుల విచారణకు ఆదేశించామని, తప్పు ఎవరిదైనా ఉపేక్షించబోమని మంత్రి సవిత స్పష్టం చేశారు.